బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీరు ఒక దళిత నాయకుడిగా దళితులకు జరుగుతున్న అక్రమాల మీద మీరు ఎప్పుడు ఉద్యమించే తీరు మాత్రం నాకు చాలా అభినందనీయం అనమాట. ఎందుకంటే చాలా స్ఫూర్తిదాయకం కూడా అది. ఎందుకంటే ప్రజల కోసం నిలబడాలి ఎవరైనా సరే. అందులో మనం ఎంత సాధిస్తామన్నది పక్కన పెడితే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని మనం ఎత్తి చూపాలి. అది మన సమాజం ఒక్కోసారి మాత్రం బాగా విఫలం అవుతా ఉంది సార్. నాకు ఎప్పటికీ బాధాకరం అంటే ఏంటంటే మన డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడం అనమాట. అసలు డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఆయన ఎంత హెరాస్ చేసి ఆయన చివరికి పిచ్చుడని ముద్రేసి రోడ్డు మీద ఈడ్చి చంపడం అన్నది నాకు ఎప్పుడు చూసుకున్నా సరే నిదట్లో కూడా గబుక్కున వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా? ఈ సమాజానికి ఇలాంటి సమాజంలో జరుగుతున్న తప్పుని మనం ఎత్తి చూపలేకపోయామే. ఒక డాక్టర్కి మనం న్యాయం చేయలేకపోయామే. ఒక సమాజంగా ఆయన చంపుకున్నామనే బాధ నాకు ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో అలాంటిదే ఇంకో సంఘటన నాకు ఎప్పుడు ఈ కోడికత్తి సీను సార్. మరి ఆ విషయంలో జరిగిన ఇష్యూ ఏంటో నాకు ఇప్పటికీ సరిగ్గా క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో, ఎవరు చెప్తే దాడి చేశారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బెనిఫిట్ జరుగుతుందని ఆయన దాడి చేశాడో, లేకపోతే ఆయనకి డబ్బులు ఇచ్చే వాళ్ళే దాడి చేయించుకున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ ఈ రోజు అమాయకమైన కుర్రాడు జీవితం మాత్రం నాశనం అవుతుంది. ఆయన నమ్ముకున్న కుటుంబాన్ని నాశనం అవుతుంది అనమాట. ఆయన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బాగుపడ్డారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కోడికత్తి సీను మాత్రం ముద్దాయిగా ఇంకా జైల్లో అలాగే నలిగిపోతున్నాడు. ఇప్పటికీ బయటికి రావట్లేదు. అతని కోసం మాట్లాడే వ్యక్తి లేరు. అతని కోసం పోరాడే వ్యక్తి లేరు. మీరందరూ అప్పుడప్పుడు ఏ కాసేపు చేయటమే గానీ నిజంగా ఒక కన్సిస్టెంట్‌గా ఆ కుర్రాడిని బయటికి తీసుకొచ్చి అతనికి న్యాయం చేయాలన్న తపన మాత్రం నాకు మీ ప్రతిపక్ష పార్టీలోను కనపట్లేదు. మీ నాయకుల్లోనూ కనపట్లేదు. ఏంటి సార్ అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరగాలంటే మన సమాజంగా మనమేం చేయాలి? అసలు కోడికత్తి సీను విషయంలో అసలు తప్పెవరిది? తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డిని ఎందుకో సమాజం కూడా నిలదీయాల్సినంత నిలదీయలేకపోతుంది. కార్తీక్ గారు, కోడికత్తి శనిది ఒక దయనీయమైన హృదయ విదారకమైన కథ. కోడికత్తి శీను సావిత్రమ్మ ఆవేదన వర్ణనాతీతం. నేను సావిత్రమ్మ గారితో స్వయంగా కలిసి మాట్లాడా. నాకు తెలిసి ఆమె కంటిలో కన్నీరు లేదు. 5 సంవత్సరాలు 5 నెలలుగా ఆమె ఎక్కి ఎక్కి ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి. దేహంలో రక్తం లేదు. ఎక్కడా కూడా దేహంలో రక్తం లేదు. కడుపులో మెతుకులు లేవు. అలాంటి అభాగ్యురాలు 8 సార్లు ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మోక్షం లేదు. పోనీ ముఖ్యమంత్రి ఏదన్నా బిజీగా ఉన్నా, పనుల్లో ఉన్నా, ఆయన ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒక మాట సార్, మనం గతంలో చెప్పాం. 2015 అక్టోబర్ 25వ తారీఖున ఆ రోజున ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఈ కోడికత్తి సంఘటన జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రోజున స్వయంగా విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఈ కోడికత్తి సంఘటన వెనక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూత్రధారుడు గారు, పాత్రధారులుగా ఆ రాయలసీమలో ఉన్న ఒక మాజీ మంత్రి, తర్వాత ఎరపతనేని శ్రీనివాసరావు, సినిమా నటుడు శివాజీ ఉన్నారని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. ఇప్పటికీ మీకు ఆ వీడియోలోనే చూసుకోండి. ఇప్పుడు మేమేమంటామంటే, మరి కోడికత్తి వెనక సూత్రధారులు పాత్రధారులు ఉన్నప్పుడు మరి మీరు వాళ్ళని అరెస్ట్ చేశారా? మీరు చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయలేదుగా. ఒక్క కోడికత్తి సీనునేగా అరెస్ట్ చేసింది. ఓకే, అరెస్ట్ చేశారు. కోడికత్తిని బాగా రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద నిందేశారు. రాజకీయ ఫలాలు ఆశించారు. నేను ఇంకో మాట కూడా చెప్తా ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు రావటంలో ఉన్న మతలబు ఆ అవకాశం ఇచ్చింది కోడికత్తి సీనే. జగన్మోహన్ రెడ్డికే కోడికత్తి సీను భిక్ష పెట్టాడు, అధికార భిక్ష. ఎందుకంటే ఒక భయోత్సాహాన్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో జరిగింది పాపం అయ్యో అని చెప్పేసి ఒక సింపథెటిక్ని క్రియేట్ చేసి ఓట్లు రాబట్టారు. ఈ రోజు కూడా సార్, ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు 5 సంవత్సరాలు 5 నెలలు అంటే 1975 రోజులుగా కోడికత్తి సీనుకు బెయిల్ లేదు. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా కార్తీక్ గారు, దేశంలో న్యాయస్థానాల్లో ఇంతకాలంగా బెయిలు రాని సంఘటన ఏదైనా ఉందా? ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపానన్న అనంతబాబు బెయిల్ మీద బయటే తిరుగుతున్నాడు కదా. ముఖ్యమంత్రి గారి పక్కనే తిరుగుతున్నాడు కదా.
అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాల్చి చంపిన వెంకటేశ్వర రెడ్డి బెయిల్ మీదే ఒంగోలు తిరుగుతున్నాడు కదా. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు ఎక్కడున్నారు? బెయిల్ మీదే ఉన్నాడు కదా. వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు కదా. ఇన్నిన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా కోడికత్తి సీనికి బెయిల్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వకూడదు? ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ కేసులో ముఖ్యమంత్రి గారు విట్నెస్ కార్తిక్ గారు, ఫిర్యాదుదారుడు కూడా ఆయనే. ఆయన కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, కానీ ఆయన కోర్టుకు వెళ్ళడు. ఆయన కేసులకి కోర్టుకి వెళ్ళడు, కోడికత్తిలో కూడా కోర్టుకి వెళ్ళడు. మరి ఆ కోర్టు ఏమన్నా గట్టిగా మందలించి పిలుస్తుందా అంటే ఆ కోర్టు పిలవదు. నిన్న సావిత్రమ్మ గారు ఒక్క మాట అడిగారు కార్తిక్ గారు నన్ను, బాలకోటయ్య గారు నా బిడ్డలాంటోడివి, అదే గనక మనం గనక కోర్టుకి వెళ్ళకపోతే న్యాయస్థానం ఏం చేస్తుంది అని అడిగిందామా. చెవులు వెండి చేతికి ఇస్తుంది, మంచంలో పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళిపోయి అవసరం పడేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు ఎందుకు పిలవదండి? ఇంత తత్సారం ఏంటి? ఇప్పటికి 8 సార్లు వేశారు బెయిల్ కార్తిక్ గారు. ఆ అడ్వకేట్ సలీం గారు చెప్పారు 8 సార్లు వేస్తే 8 సార్లు కూడా దాన్ని బెయిల్ని రిజెక్ట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఈ కేసుని లోతైన దర్యాప్తు చేయండి అని చెప్పి పిటిషన్లు వేస్తున్నాడు. ఎన్ఐఏ ఒక పక్కకు చెప్పింది ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు అని. ఈయన లోతైన పరిశీలన చేయమంటున్నాడు. పైపెచ్చి ఈయన తగిలిన గాయం 0.2 సెంటీమీటర్లు అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాస్త గట్టి గోటితో ఇలా గుచ్చితే తగిలినంత గాయం అండి. అసలు నాకు తెలిసి అది గాయం కూడా అయ్యి ఉండదండి, ఏ టమాటా సాస్ రాసుకొని ఉంటారు. ఇది కావాలని చేశారు. ఇంకో మాట కూడా ఇప్పుడు అడ్వకేట్ సలీం గారు చెప్పారు సార్, ఈ కత్తి పోలీసులకు ఎవరిచ్చారో తెలుసా? కోడికత్తి సీని చేతిలోంచి పోలీసులు కత్తి తీసుకోవాలా. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మత్తి శ్రీనివాసరావు తీసుకెళ్ళి ఇచ్చాడు ఈ కత్తి. మరి ఈ కత్తి మరి ఆయన చేతికి ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉంది సార్. రేపు ప్రభుత్వం విచారణ చేస్తే తేలుతుంది. ఇప్పుడు ఈ విచారణ పర్వమంతా బయటపడుతుందని, లేదా కోడికత్తి సీని బెయిల్ మీద బయటకు వస్తే దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్తాడని ఈ ఆందోళనతో మరి ఆయన కోర్టుకి వెళ్ళట్లేదో నాకు తెలియదు కానీ దుర్మార్గం అండి. కాకపోతే ఏంటంటే విసిగి వేసారి ప్రాణాలను పణం పెట్టి కోడికత్తి సీను జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన వాళ్ళ అమ్మకాన్ని సోదరుడికి, అడ్వకేట్కి, లాయర్ గారికి చెప్పిండు. చూడండి, ఒక కుర్రోడు పోలీసు దిగ్బంధనంలో జైల్లో ఉండి, రాజమండ్రి జైల్లో అక్కడే నిరసన దీక్ష చేస్తున్నాడంటే ఆ కుర్రవాడి యొక్క ఆవేదన, అతని యొక్క ఆందోళన గురించి మనం గమనించండి. ఆ మాట చెప్తే అతనికి మద్దతుగా తల్లి, కొడుకు విజయవాడలో కూర్చునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి మద్దతుగా మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్నంతా నేను సావిత్రమ్మ సుబ్బరాజు గారితోనే కలిసి ఉన్నాం. అందుకని నేను మాట చెప్పంటే కనీసం పాలకుడికి ఒక దయ ఉండాలి సార్. కార్తీక్ గారు మీకు గుర్తుందో లేదో, ఇందులో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న ముద్దాయిల్ని క్షమాభిక్ష అడిగితే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు క్షమాభిక్ష పెట్టారు వాళ్ళకి. ఈ రోజున న్యాయస్థానాల్లో కూడా ఉరిదీసే ముద్దాయి ఎవరైనా ఉంటే రాష్ట్రపతులు క్షమాభిక్షలు పెడతారు. కోడికత్తి సీనేమి ఉగ్రవాది కాదే, ఆల్ ఖైదా కాదే, తాలిబాన్ కాదే, పోనీ అల్లిబిల్లి కంపెనీలు పెట్టలేదే, 1,00,000 కోట్ల రూపాయలు ఆర్జించలేదే, లేదు విమానాలెక్కి పారిపోలేదే, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ లేదే. అసలు ఈయన మీద పెట్టిన కేసు 307, 302 కూడా కాదు, హత్య కేసు కాదు, హత్యా యత్నం కేసు. అంటే 307. 307లో పడ్డ శిక్ష కూడా ఏదన్నా పడితే గిడితే 2 సంవత్సరాలే, 2.5 సంవత్సరాలే, కానీ 5 ఏళ్లుగా జైల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీ బాధ నాకు అర్థమైంది కార్తీక్ గారు, మీ బాధ నా బాధ. మరి ఇటువంటి వ్యధలకి ఎవరు పరిష్కారం చెప్పాలంటున్నా? ప్రజాస్వామ్యంలో ఈ వ్యధలకి ఏం పరిష్కారం చెప్పాలి? కాబట్టి మీరు చెప్పినా నేను చెప్పినా ముద్దు నిద్రపోతున్న దళిత సమూహమే ఆలోచించాలి. ఇటువంటి యొక్క పాలకులను నెత్తినెక్కించుకుంటే అందరం జైలుకు పోతామని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇంత దుర్మార్గమైన పరిపాలనని పీడ వదిలించుకునే విధంగా దళితులు ఆలోచించాలి. అంతే తప్ప ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అమ్మ ఒళ్ళో 30 రూపాయలు ఇచ్చాడు, నాన్నసడిలో 15 రూపాయలు ఇచ్చాడు, ఏదో మన వైఎస్ఆర్ భరోసాలో 17 రూపాయలు ఇచ్చాడు అని చెప్పేసి మన డబ్బులు మనకిస్తానంటే వాటిని చూసి మురిసిపోవటం కాదు. నిజంగా ఇప్పుడు ఎవడ బిడ్డైనా బిడ్డే, నువ్వు తప్పు చేస్తే లోపల పెట్టాలి తప్ప అన్యాయంగా లోపల పెట్టి బెయిల్ కూడా రానియకపోతే. ఈ మధ్య గణాంకాలు ఉన్నాయి కార్తీక్ గారు,
ఉహు, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2022 వరకు 20,450 మంది విచారణ ఖైదీలు జైల్లో ఉంటే అందులో దాదాపు 9,000 పైచీలకు ఎస్సీ ఎస్టీలేనంట. ఉహు, అంటే ప్రతి 5 విచారణ ఖైదీలకి 2 ఎస్సీ ఎస్టీలే. ఉహు, 41.4% ఎస్సీలు ఉండాలి. వీళ్ళకి అసలు బెయిల్స్ లేవు. ఉహు, బెయిల్ వేసేవాడు లేడు. ఒకవేళ బెయిల్ మంజూరైనా కూడా దానికి సంబంధించిన పూచీకత్తు ఉంటుంది చూసావా, ఆ పూచీకత్తు సమర్పించేవాడు లేడు. అలా జైల్లో మగ్గుతున్నారు. అసలు నిజానికి ఏంటంటే దీని మీద ఏదన్నా హృదయం కలిగిన అడ్వకేట్లు లేదా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక సెల్లలాగా ఏర్పాటు చేసుకొని న్యాయమైన కేసులకి, తప్పుడు కేసులకి బెయిల్ రాకోకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళని కూడా విడుదల చేసుకోవాలి. అంటే అంత దుర్మార్గంగా ఉంది కార్తీక్ గారి పరిపాలన. అవును. ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదా, జనసేన వాళ్ళు మాట్లాడకూడదా, కాంగ్రెస్ లో మాట్లాడే పరిస్థితి లేదా, వామపక్షాలు మాట్లాడే పరిస్థితి లేదా, అంగన్వాడీలు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అసలు ఎవరిని మినహాయింపు ఇచ్చారు చెప్పండి ప్రభుత్వంలో? ఎవరికి మినహాయింపు ఉంది? ఏమిటి పరిపాలన? ఈ పరిపాలన ఇంత చిందరవందరగా పరిపాలన ఏ రాష్ట్రం అన్న ఉందా కార్తీక్ గారు? 28 రాష్ట్రాలు భారతదేశంలో ఉండయే. అసలు రోడ్డుకు రాని సామాజిక వర్గం ఏమన్నా ఉందా? రోడ్డుకు వచ్చి మళ్ళీ ఇంటికి పోకుండా ఉండని సామాజిక వర్గం ఉందా? మొత్తం రోడ్డు మీద ఉన్నాం కార్తీక్ గారు. ఉహు, కాబట్టి ఈ యొక్క కోడికత్తి కేసు సీన్ యొక్క వ్యధ చాలా చాలా మనోవ్యధది. అది చెప్పుకున్నా కూడా తీరని వ్యధ. దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ రక్తాక్షరాలతో రాసిన కోడికత్తి చరిత్ర అది. ఆఖరికి జనపల్లి శ్రీనివాసరావు అయితే ఆయన ఇంటి పేరు, జనపల్లిని కూడా మార్చి ఆ ఇంటి పేరుకు కోడికత్తి అని పేరు పెట్టిండు. మళ్ళీ తగుదునమ్మా అని చెప్పేసానని ఈయనకు ఒక అంబేద్కర్ యొక్క విగ్రహాల బొమ్మలో 125 అడుగులు దానికి ఒక సామాజిక సార్ ఈ మాట వినండి కార్తీక్ గారు, నేను చెప్తుంది ఏంటంటే అంబేద్కర్ బొమ్మ పెడుతూ ఈయన పెట్టిన పేర్లు మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎడిటోరియల్ కాబట్టి చెప్పిన సామాజిక సమతా సంకల్ప సభ అంట. సామాజిక సమతా సంకల్ప సభ. ఉహు, ఆ విగ్రహానికి పెట్టిన పేరు సామాజిక న్యాయ మహాశిల్పం. ఉహు, వీళ్ళు నిన్నటిదాకా నిర్వహించిన పేర్లు సామాజిక సాధికార న్యాయ యాత్ర. కాళిదాసు కవిత్వం కొంత అంటే నా పైత్యం కొంత అని చెప్పేసి ఈ బుడబొక్కల ఎడ్డింగులు పెట్టుకొని సామాజిక సంహారం చేస్తే దళితులు మాటింటారండి? దళితులకు తెలియదా ఈ ఊచకోతలు? సొంత చెల్లికే సామాజిక న్యాయం చేయలేనట్టు సమాజానికి అంత ఎక్కడ న్యాయం చేస్తారు సార్? సామాజిక న్యాయం కాదు అది, చెల్లి సంపాదన న్యాయం. ఆ, సంపాదన న్యాయం. చెల్లిలకే సంపాదన న్యాయం, చెల్లికి న్యాయం, అమ్మక న్యాయం ఉమ్, చెయ్యని వ్యక్తి మాకేం చేస్తాడు, మీకేం చేస్తాడండి? ఇటువంటి బుడబొక్కల హెడ్డింగ్లు పెట్టుకొని నేను ఒక మాట చెప్తాను మీ సందర్భంగా. నిజంగా ఇప్పుడు ఆయనకు సాక్షి మీడియా ఉంది కదా, పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా. మరి ఆ కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మని డిబేట్కి పిలుస్తారా దమ్ముంటే? సాక్షి ఛానల్లో సావిత్రమ్మని కూర్చోబెట్టి, బాలకోటని పక్కన కూర్చోబెట్టి కోడికత్తి జరగలేదు, కోడికత్తి సీను నిజంగానే బొడిసిండు డిబేట్ చేయమనండి ఆ దుర్మార్గుల్ని. దమ్ముంటే నిజం అర్థం అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రింది కులాల యొక్క నామజపం చేస్తూ ఈ క్రింది కులాలను అనసటానికి తీసుకున్న ఒక తుగ్లక్ పరిపాలన. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదండి. గంటల కొద్ది మాట్లాడినా కూడా ఈయన దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని మేము అదే చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీలకు కూడా. ఇటువంటి దుర్మార్గాలు పోవాలి అని అంటే ఈ ఉద్యమకారుల నుంచి, దళిత బహుజన కులాల నుంచి కొత్త నెత్తులను కూడా మీరు చట్టసభలకు ఆహ్వానించండి, చట్టసభలకు పంపించండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతం కాదు. ఏదో మేమే చూసుకుందాం, మేమే చేసుకుందాం అని చెప్పి కుదరదు. చాలా జాగరూకత యుద్ధం చెయ్యాలి. క్రింది కులాలని చైతన్యవంతంగా లేపాల్సిన అవసరం ఉందని కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తెలియజేస్తున్నాం కూడా. సార్ ఒకటి అంటే నేను మీరంతా ఏకీభవిస్తాను కానీ కేంద్ర కులాలని, దళితుల్ని అందరూ కూడా సమన్యాయం చేయాలి. వాళ్ళకు కూడా కొత్త వాళ్ళందరికీ కూడా సభల్లో అవకాశం కల్పించాలని. కానీ అసలు మనందరి బాధ్యత ఏంటంటే ఇప్పుడు సమాజాన్ని మేల్కొల్పుకోవడంలో. అది దళితులని కాదండి, అగ్రవర్ణాల నుంచి దళితుల దాకా ఎవ్వరు కూడా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఏ విషయానికి స్పందించట్లేదు. ఫస్ట్ వాళ్ళ చైతన్యం చేస్తుంది సార్. వాళ్ళ చైతన్యం చేస్తే తర్వాత సభలకు ఎవరు వెళ్తారు, ఇది వెళ్తారు అన్నది చూసుకోవచ్చు. వాళ్ళ చైతన్యం చేయించడంలో కూడా సమాజం కూడా ఫెయిల్ అవుతుంది అనమాట.
సో డెఫినెట్ గా రాజకీయ నాయకులైనా మీరైనా మీకు ఉండాల్సిన అంతేనండి నిజం. మొదటి లక్షణం ఏంటంటే ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం, జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చూపటం, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళు ఏ ముసుగులో చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న పరమావధి ఏంటన్నది మీరు అలా ఎలుగెత్తి చెప్పడం అనమాట. అది చేస్తే రేపొద్దున మీకు వాళ్ళెవరో కూర్చోబెట్టక్కర్లేదు సార్, ప్రజలే తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.